హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ ఉమెన్ ఐటీ ఎంపవర్మెంట్ కోచ్ సౌజన్య. ఈరోజు మనం ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఇంటర్వ్యూలో కానీ, లేకపోతే డే టు డే డెవలప్‌మెంట్‌లో కానీ చాలా ఎక్కువగా వాడే పదము. దీని గురించి ఖచ్చితంగా ఎవ్రీ డెవలపర్ కానీ, ఎవ్రీ క్యూఏ కానీ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో, ఆథెంటికేషన్ అంటే ఏంటి? ఆథెంటికేషన్ నథింగ్ బట్ హూ యూ ఆర్. ఇప్పుడు ఒక జీమెయిల్‌లోనే తీసుకుంటే మనం లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ ఆథెంటికేటింగ్ టు ఎంటర్ ఇంటూ యువర్ జీమెయిల్ అకౌంట్. సో, బావుంది. ఇప్పుడు ఆథరైజేషన్ అంటే ఏంటి? ఆథరైజేషన్ ఏంటంటే మీరు వన్స్ అప్లికేషన్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయి? మీరు ఆ అప్లికేషన్‌లో ఏమేమి చూడగలుగుతారు అని చెప్పేసి. ఇప్పుడు మనము ఒక బ్యాంకింగ్ అప్లికేషనే తీసుకుంటే, ఆ బ్యాంక్‌కి మనము జస్ట్ యూజర్ అయితే, ఆ యూజర్‌కి సర్టెయిన్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ యూజర్ అనే అతను తన డీటెయిల్స్ మాత్రమే తను చూసుకోగలుగుతాడు. అకౌంట్ సమ్మరీ కానీ, లేకపోతే అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉంది, రీసెంట్‌గా ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశాడు, లేకపోతే తనకి క్రెడిట్ కార్డ్ ఉందా అకౌంట్‌కి లింక్ అయ్యేసి, ఇలాంటి తనకు సంబంధించిన వివరాలు మాత్రమే చూడగలుగుతాడు తప్పితే తను యూజర్ అనేవాడు వేరే డీటెయిల్స్ చూడలేడు. అదే బ్యాంక్ సైట్‌లోకి ప్రివిలేజెస్ ఉన్నవాళ్ళు అంటే బ్యాంక్ మేనేజర్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ కానీ వాళ్ళు సేమ్ వాళ్ళ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవుతారు. సో, క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవుతారు. అలా లాగిన్ అయినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ డీటెయిల్స్‌ని చూడగలుగుతారు. ఏం జరిగింది? అన్ని డీటెయిల్స్ కాకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్ డీటెయిల్స్ వాళ్ళు చూడగలుగుతారు. బికాజ్ దే విల్ బి హావింగ్ ప్రివిలేజెస్ టు సీ అదర్ యూజర్స్ అకౌంట్. సో, authentication is different and authorization is different. Authorization is something that what is the privilege that a specific user is having in order to see a higher view of the data, basically. Hope I am clear on explaining authentication and authorization. ఇంకా దీని గురించి ఇన్ డెప్త్‌గా ఏదైనా కంటెంట్ కావాలి అంటే ఈ వీడియోలో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు టెక్నికల్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ ఆర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మీరు డీఎం చేయండి. లేదంటే ఈ వీడియోలో కింద కమెంట్ చేయండి. ఐ యామ్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.